టాలీవుడ్ హిస్టరీలోనే అలాంటి ఒక అరుదైన మైండ్ బ్లోయింగ్ పోరు మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య జరిగింది. ఒక్కసారి కాలం వెనక్కి తిప్పితే 1995 జూన్ 15న టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద యుద్ధమే నడిచింది. ఒకవైపు వరుస ఇండస్ట్రీ హిట్లతో దూసుకుపోతున్న చిరంజీవి బిగ్ బాస్ అంటూ దిగిపోతే, దానికి పోటీగా మోహన్ బాబు పెదరాయుడుగా గర్జించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో 90వ దశకం అంటేనే మెగాస్టార్ చిరంజీవి వన్ మెన్ షో. బాక్సాఫీస్ వద్ద ఆయన పేరిట ఉండే రికార్డులను టచ్ చేయడమే అసాధ్యం అనుకునే రోజులవి. అలాంటి సమయంలో విజయబాపినీడు దర్శకత్వంలో చిరు బిగ్ బాస్ అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్నారనేసరికి మార్కెట్లో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో బిజినెస్ క్రేజ్ నడిచింది. ఎందుకంటే అంతకు ముందే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గ్యాంగ్ లీడర్ టాలీవుడ్ ను ఊపేసింది. దాంతో మెగా అభిమానులు థియేటర్ల వద్ద కటౌట్లు కట్టి బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. కానీ అదే రోజు థియేటర్లలోకి వస్తున్న మరో సినిమా పెదరాయుడు పరిస్థితి దీనికి భిన్నం. అప్పట్లో మోహన్ బాబు కెరీర్ పరంగా కొంత డల్ ఫేజ్ లో ఉన్నారు. దాంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలలో మొదట్లో చాలా నార్మల్ అంచనాలే ఉన్నాయి. పైగా తమిళ చిత్రం నట్టమై రీమేక్ కావడంతో జనాలు దీనిపై పెద్దగా హైప్ క్రియేట్ చేసుకోలేదు. కానీ వెండి తెరపై మ్యాజిక్ ఎలా ఉండబోతుందో ఎవరూ ఊహించలేరు అనడానికి ఈ రెండు సినిమాల ఫలితాలే పక్కా నిదర్శనంగా నిలిచాయి. సీన్ కచ్చేస్తే 1995 జూన్ 15న తెల్లవారుజామున థియేటర్ల దగ్గర అసలైన హై డ్రామా మొదలైంది. ఎవరైతే ఊహించలేదో, ఎక్కడైతే నార్మల్ హైప్ ఉందో అక్కడ తొలి ఆట ముగిసేసరికి టోటల్ టాలీవుడ్ హిస్టరీ షేక్ అయిపోయింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, ఆయన డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మొదటి సీన్ నుంచే కుర్చీలోంచి లేచి నిలబడేలా చేశాయి. ఇక ఫ్లాష్ బ్యాక్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ ఎంట్రీ ఇవ్వడం, ఆ సీన్ ప్రెజెన్స్ థియేటర్లను ఊపేయడంతో సినిమాకు తొలి ఆట నుంచే అల్టిమేట్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఊరు వాడ అనే తేడా లేకుండా ప్రతి థియేటర్ హౌస్ఫుల్ బోర్డులతో కలకలలాడింది. సెంటిమెంట్, పౌరుషం, ఎమోషన్స్ పీక్స్ లో పడటంతో ఈ సినిమా అప్పట్లో కళ్ళు చెదిరే కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్ గా కొత్త రికార్డులు సృష్టించింది. మోహన్ బాబు కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ మూవీగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. కానీ మరోవైపు భారీ అంచనాలతో థియేటర్ల నిండా జనంతో కిక్కిరిసిపోయిన బిగ్ బాస్ చిత్రం మాత్రం ప్రేక్షకులను ఎంత మాత్రం ఆకట్టుకోలేకపోయింది. గ్యాంగ్ లీడర్ రేంజ్ మాస్ ఎలిమెంట్స్ ఆశించి వెళ్లిన మెగా అభిమానులకు కథలో బలం లేకపోవటం, వీక్ స్క్రీన్ ప్లే వల్ల తీవ్ర నిరాశ ఎదురైంది. చిరంజీవి తన నటనతో సినిమాను నిలబెట్టాలని ప్రయత్నించినప్పటికీ దర్శకుడి మేకింగ్ లో పట్టు తప్పడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. చిరు కెరీర్ లో ఇది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఒకే రోజు విడుదలైన ఈ రెండు సినిమాల ఫలితాలు అప్పట్లో ఇండస్ట్రీ వర్గాలను కలలో కూడా ఊహించని షాకుకు గురిచేశాయి. ఈ రేర్ బాక్సాఫీస్ ఇన్సిడెంట్స్ మనకు నేర్పిన పచ్చి నిజమేంటంటే, ఇండస్ట్రీలో స్టార్డమ్ ఎంత ఉన్నా, వెనక ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా థియేటర్లో కంటెంట్ మాత్రమే ఎప్పుడూ కింగ్, సుప్రీం అంతే. హీరోల మధ్య ఉండే ఆరోగ్యకరమైన పోటీని అభిమానులు ప్రెస్టీజియస్ గా తీసుకున్నా, ఫైనల్ గా ప్రేక్షకులు ఇచ్చే తీర్పు మాత్రమే సినిమాల భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. గ్లామర్ అండ్ హైప్ ఉన్న బిగ్ బాస్ వెనకబడిపోవడం, నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన పెదరాయుడు ఇండస్ట్రీ హిట్ గా నిలవడం అనేదే టాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన లెసన్. స్టార్ల క్రేజ్ ను దాటుకుని కథే గెలుస్తుందని నిరూపించిన ఈ వింటేజ్ బాక్సాఫీస్ ఫైట్ ఇప్పటికీ సినిమా మేధావులకు ఒక పక్కా కేస్ స్టడీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి 1995 నాటి ఈ మెగాస్టార్ వర్సెస్ కలెక్షన్ కింగ్ అల్టిమేట్ బాక్సాఫీస్ వార్లో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏంటో, అలాగే పెదరాయుడు సినిమాలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మీకు తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఇప్పుడే మా కిరా కబుర్లు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.